అందరికీ నమస్కారం. నాగార్జున సాగర్ దగ్గర పర్యాటక అభివృద్ధి కోసం నసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారండి. నిజంగా ఆయన మా నసరావుపేట ప్రాంత 7 నియోజకవర్గాల వాళ్ళకి మాకు దొరకడం మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన కేంద్రంతో పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు, ఫండ్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగిందంటే నాగార్జున సాగర్లో పర్యాటక అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు మంజూరు. బౌద్ధ వారసత్వం, సాంస్కృతిక చిహ్నాలను సుసంపన్నం చేయడం, పర్యాటకానికి నిధులు, స్వదేశ్ దర్శన్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. నసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల కృషితో పథకంలో ముందడుగు. ఇవాళ ఎంపీ గారు ఎంత కష్టపడుతున్నారంటే తనని గెలిపించిన 7 నియోజకవర్గాలు అంటే నసరావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, ఈ 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ కేంద్రంతో పోరాడి కూడా ఆయన ఈ 25 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చారు. ఇందులో ఈ ఫండ్లో జరగబోయే అంశాలు ఏంటంటే ఒకసారి చెప్తానండి. మంజూరైన నిధులతో నాగార్జునసాగర్ ప్రాంతంలో బౌద్ధ నేపథ్య ఉద్యానవనాలు, బౌద్ధ చిహ్నాల కోసం కేంద్ర అభివృద్ధి, రెస్టారెంట్లు, కంపార్ట్మెంట్లతో కూడిన బయో టాయిలెట్లు, సీసీటీవీ, నిఘా వ్యవస్థ అభివృద్ధి, వెబ్సైట్ అభివృద్ధి, ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్, 3D హాలోగ్రామ్ సిస్టమ్, ఆ తర్వాత సెన్సిటైజేషన్ వర్క్షాప్లు, గ్రీన్ పార్కులు వంటివి అభివృద్ధి చేస్తారు. ఈ పథకాన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తారు. కేవలంగా సంవత్సర కాలంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న కాల పరిమితిని కూడా నిర్ణయించారు. పర్యాటక విభాగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే ఈ పథకాన్ని బౌద్ధ ఆనవాళ్లకు ప్రతీకగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాంతానికి వర్తింప చేయాలని నసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంబంధిత అధికారుల ద్వారా ప్రతిపాదనను పంపించారు. నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఫలితంగా నేడు అంటే ఈరోజు 25 కోట్ల రూపాయలు మంజూరు అవటం పట్ల శ్రీకృష్ణదేవరాయలు అండ్ మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జూలకంటి బ్రహ్మారెడ్డి గారు హర్షం వ్యక్తం చేస్తూ అత్యంత త్వరగా అభివృద్ధి జరిగేందుకు కృషి చేస్తామని వివరించారు. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నామండి, నిజంగా ఈ 7 నియోజకవర్గాలకి మా ఎంపీగా మేము గెలిపించుకున్న శ్రీ లావు కృష్ణదేవరాయ గారు ఎవరైతే ఉన్నారో మా ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు, అమిత్ షా గారితో మాట్లాడుతున్నారు. మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలని ఎంతో కష్టపడుతున్నారండి. మేము నిజంగా ఆయన గెలిపించినందుకు మాకు సంతోషంగా ఉంది. ఆయన్ని ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి మా ప్రాంతాన్ని డెవలప్ చేయమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు. థ్యాంక్ యూ సార్.